వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం తాడేపల్లి నుండి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. ఈ నెల 8న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రులతో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఏపీ మంత్రులు, సీఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈఓ వికాస్ రాజ్ ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. నూతన సీఈఓగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జేఈఏడీ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. తిరుపతి జిల్లా తిరుమలలో దేవరాగం హోటల్ను ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. 20 ఎకరాల ఉబ్రాయ్ హోటల్ కు 10 ఎకరాల స్థలం కేటాయించింది ప్రభుత్వం. ఇక తిరుపతిలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని అభివృద్ధి చేస్తామని, నిర్మాణంలో ఉన్న ఏపీ టూరిజం భవనాన్ని పూర్తి చేస్తామన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని సినీ పరిశ్రమ ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలు ఉన్నాయన్నారు మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినీ స్టూడియో ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. తిరుపతి ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా, ఎకో టూరిజం పరంగా ఇటు సినీ రంగంలో అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని కసాపురం గ్రామంలో టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త రవి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేశారన్న కారణంతో టీడీపీ నేతలైన సుమన్, మంజు, విజయ్, రాము, భీమప్ప తదితరులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో సర్వసభ్య సమావేశానికి వెళ్లిన దర్శి ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు అడ్డగించడమే కాకుండా దాడికి యత్నించారు. ఎమ్మెల్యేను అశ్లీల పదాలతో దూషించారు. టీడీపీ నేతలు నానా హంగామా చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. వీడియో తీస్తున్న విలేకరులను కూడా ఇంటికొచ్చి దాడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు టీడీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా సోంపుడిని గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శిలాఫలకం ధ్వంసంపై ఎంపీడీఓకు సమాచారం ఇచ్చారు గ్రామ సర్పంచ్ చిచ్చుల నళిని శ్రీనివాసరావు. ఏలూరు జిల్లా కుక్కనూరులో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించారు. కూటమి శ్రేణుల దాడుల్లో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలను బాలరాజు పరామర్శించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ శ్రేణులతో సమావేశమైన తెల్లం బాలరాజు రాబోయే రోజుల్లో కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెరలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రజల దాహార్తిని తీర్చే ఓవర్ హెడ్ ట్యాంకులను జేసీబీలతో కూల్చేయించారు. ఇక నిర్మాణంలో ఉన్న 2 తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులను తోసేశారు. ఘటన జరిగి 3 రోజులవుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే అంత చూస్తామని టీడీపీ నాయకులు గ్రామస్తులకు హుకుం జారీ చేశారు. విశాఖ కేంద్రంగా ఆర్మీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు రాజంకి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు. వచ్చే ఆగస్టులో వెలువడనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అగ్నివీర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుబేదార్ శ్యామలారావు, పహల్దార్ శ్రవణ్ కుమార్ శిక్షణ ఇస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేటలోని రెడ్డిపల్లికి చెందిన 16 ఏళ్ల స్పందనకు గుండె అమర్చారు వైద్యులు. సర్జరీ నేపథ్యంలో గ్రీన్ ఛానల్ ద్వారా లైవ్ ఆర్గాన్స్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు బందోబస్తు మధ్య తరలించారు. తన బిడ్డకు గుండె ఇచ్చి కాపాడిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు స్పందన పేరెంట్స్. కృష్ణా జిల్లా కల్వపాముల గ్రామ సర్పంచ్ బాలస్వామి ఈనాడు పత్రికపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేత పోతురాజు రామారావు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, ఈనాడు పత్రికలో తప్పుడు వార్తలు రాయించారని వాపోయారు. ఒక దళిత సర్పంచ్ కాబట్టి తమపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విత్తన, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. తనిఖీల్లో శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్, భువనేశ్వరి సీడ్స్, గీతా హైబ్రిడ్ సీడ్స్ దుకాణాలలో అమ్మకాలు నిలిపేశారు. స్టాప్ బుక్, ఈ పాస్ మిషన్లో పొందుపరిచిన నిల్వల్లో తేడాలు ఉండడం వల్ల 32 లక్షల విలువైన రసాయనిక ఎరువులు, బీటీ పత్తి విత్తనాలు, కూరగాయల అమ్మకాలను నిలిపివేశారు అధికారులు. ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని సూచించారు. రైతు భరోసా సబ్ కమిటీ ఏర్పాటు తర్వాత తొలిసారిగా మంత్రివర్గం సమావేశమైంది. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. ఈ నెల 11 నుంచి 16 వరకు జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. రోజుకు 3 సమావేశాల చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రైతులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది.
ఈ నెల 7న గోల్కొండలో బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకలకు బందోబస్తును పర్యవేక్షించారు సిపి శ్రీనివాస్. లంగర్ హౌస్ కూడలి వద్ద పరిశీలించిన అనంతరం గోల్కొండ కోటకు వెళ్లి ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా. వైద్యారోగ్య శాఖలో అన్ని డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతేడాదితో పోల్చితే ఏడాది జూన్ నెలలో రెట్టింపు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు హెల్త్ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. నల్లమలలో పర్యాటక అభివృద్ధి చర్యలపై 2 రోజుల స్టడీ టూర్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మంత్రులు పర్యటించారు. ప్రకృతి రమణీయ ప్రాంతాలు, దర్శనీయ ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఆర్టీసీ బస్ డిపో నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు జిల్లా కలెక్టర్ దివాకర్. ఏటూరు నాగారం కేంద్రంలోని పాత టీజీఆర్టీసీ బస్టాండ్ను అధికారులతో కలిసి పరిశీలించారు. డిపోలో కావాల్సిన బంకు, వాహనాల సర్వీసింగ్ షెడ్, సీసీ రోడ్డు తదితర డిజైనింగ్ నమూనా ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించొద్దన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లతో వీధి దీపాల నిర్వహణపై కమిషనర్ సమీక్షించారు. రాత్రి సమయాల్లో స్ట్రీట్ లైట్లు లేక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిటీలో డార్క్ స్పాట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న తిప్పారంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. స్కూల్కు వచ్చిన విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చొని టీచర్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. టీచర్లు 3 గంటలు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు ఆరు బయట ఆడుకుంటున్నారని, చెట్ల కొమ్మలపై ఎక్కుతున్నారంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నరేందర్ అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న మేడి చెట్టు నుంచి గత కొద్ది రోజులుగా కల్లు కారుతుంది. చెట్టుకు కల్లు గీసిన మొదట్లో ప్రతిరోజు 2 బిందెల కల్లు వచ్చేదని, ప్రస్తుతం ఉదయం 10 సీసాలు, రాత్రి 10 సీసాల కల్లు వస్తుందని స్థానికులు తెలిపారు. ఇక మేడికలు సూపర్ అంటున్నారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కర్వరాల్ గ్రామ శివార్లో పంట చేనుల వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎలుగుబంటిని చూసిన రైతులు ఒక్కసారిగా భయంతో పారిపోయారు. ఎలుగుబంటి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బోన్ ఏర్పాటు చేయాలని కోరారు గ్రామస్తులు. హైదరాబాద్ రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఈ బలవంత్ రెడ్డి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో బలవంత్ రెడ్డిని విచారణకు ఆదేశించారు ఏసీబీ అధికారులు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద సింగరేణి కార్మికులు ఆందోళన నిర్వహించారు. సిఐటియు, సిపిఐ, ఐఈటీసీయుతో పాటు ఇతర వామపక్ష నేతలతో కార్మికులంతా తరలివచ్చి పెద్దపల్లి కలెక్టరేట్ను ముట్టడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారిపై అంగన్వాడీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు, హెల్పర్స్కు 1,00,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యానాం బెల్, మొండికట్ట తదితర ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, ఫలితంగా గిరిజనులు బలవుతున్నారని ఆరోపించారు. పోస్టర్లో ఫోటోలను ముద్రించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్యోగులు కావాలంటూ కలెక్టరేట్ ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వం మాత్రం జిల్లా ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదంటూ బొక్క నరసింహారెడ్డి తెలిపారు. జనగామ జిల్లా దేవల్పురంలోని కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో అభిషేకించిన అనంతరం ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని నారాకోడూరు గ్రామ సమీపంలో ఘరానా దొంగను అరెస్టు చేశారు పోలీసులు. బైక్ దొంగల్ని పట్టుకుని విచారించగా 7 PS పరిధిలో 11 బైకులను చోరీ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సుర్బై మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. కొంతమంది విద్యార్థులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లు కళాశాల సిబ్బంది తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి రెసిడెన్షియల్ బాయ్స్ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. మార్నింగ్ టిఫిన్ చేసిన అనంతరం అస్వస్థకు గురైన విద్యార్థులకు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వర్షాకాలం కావడంతో హాస్టల్లోని వంటగది అపరిశుభ్రంగా ఉందని, దీంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని పేరెంట్స్ ఆరోపించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దెంతవాడ జిల్లాలో 3 నక్సలైట్లు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల నగదు, ప్రోత్సాహక బహుమతితో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. హైదరాబాద్లోని కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుల్తాన్ బజార్ పోలీసులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 80 గ్రాముల గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇక అటుగా వస్తున్న ఓ యువతిపై దాడికి ప్రయత్నించాడు మందుబాబు. ఇక భయంతో యువతి పరుగులు తీస్తుండగా బ్లేడ్తో ఆమె చేతిపై, ముఖంపై దాడి చేశాడు. స్థానికుల చొరవతో వ్యక్తిని పట్టుకుని పోలీసులకు పట్టించారు. గాయాల పాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందని ధృవీకరించిన పోలీసులు శేఖర్ను హత్య చేసిన 5 నిందితుల్ని అరెస్టు చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తులు వెంటనే బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సిబిఐ కేసులో కవిత కస్టడీని జూలై 18 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు అధికారులు. విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత కస్టడీని జూలై 18 వరకు పొడిగించింది కోర్టు. బ్రిటన్ సార్వత్రికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోదీ. భారత్ యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా స్టార్మర్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. నీట్ పీజీ 2024కు తేదీ ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆగస్టు 11న 2 షిఫ్టుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు ప్రకటన జారీ చేసింది. జూన్ 22న నీట్ పీజీ జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందు పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఎన్టీఏ. తాజాగా నీట్ పీజీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది ఎన్టీఏ. డార్క్ వెబ్లో 37.5 కోట్ల భారతీయ ఎయిర్టెల్ వినియోగదారుల డేటా అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణల మీద కంపెనీ స్పందిస్తూ స్వార్థ ప్రయోజనాలతో ఎయిర్టెల్ ప్రతిష్టను దిగదార్చడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమని ఖండించింది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ టైటిల్తో స్వదేశంలో అడుగుపెట్టడంతో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు కుర్రాళ్ల జింబాబ్వేతో టీ20 సిరీస్కు సిద్ధమయ్యారు. 5 మ్యాచ్ల సిరీస్లో ఇవాళ తొలి టీ20 భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించడం శుభ్మన్ గిల్కు ఇదే తొలిసారి. టీ20లో భారత్, జింబాబ్వే ఇప్పటి వరకు 8 సార్లు తలపడ్డాయి. అందులో 6 విజయాలతో భారతీయ ఆధిపత్యం, జింబాబ్వే 2 నెగ్గింది. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాన పడుతోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు ఏపీపై పశ్చిమ గాలుల ప్రభావంతో 1-2 రోజుల్లో కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.